అచ్యుతాపురం సెస్ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రమాదంలో రామ్రెడ్డి చనిపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని అతని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక రామ్రెడ్డి పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అచ్యుతాపురం అసెన్షియా ఫార్మా ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా మరికొంతమంది ఆసుపత్రి పాలయ్యారు. అందులో నీలపు రామరెడ్డి విశాఖకు చెందిన వ్యక్తి అయితే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ఇంట్లో ఉన్నాం. ప్రస్తుతం చూస్తే వాళ్ళు దీనంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. వాళ్ళ అమ్మాయి కూడా ఏడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి అసలు మీకు ఈ ఘటన ఎలా తెలిసింది? అదే నేను కోర్టులో ఉంటాడుగా మా సార్ నాకు చెప్పారు. ఆయన ఫోన్ చేసి నాకు ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను అందరికీ ఫోన్లు చేసినా ఎవరు నాకేం జరిగిందని చెప్పలేదు. తర్వాత రాత్రి 8 గంటలకల్లా నాకు తెలిసింది ఇలాగా డెత్ అయ్యారని. ఇంకా తర్వాత మా అన్నయ్య వాళ్ళు అక్కడికి ఆర్చరీ దగ్గరికి కేజీహెచ్కి బాడీని తీసుకొస్తున్నారని ఇంకొక కొలీగ్ చెప్పారు. అక్కడి నుంచి కేజీహెచ్కి వెళ్ళి మా అబ్బాయిని పంపించాను. కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి బాడీని ఉదయం తీసుకొని వచ్చారు. సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎప్పుడు ఇలా అసలుకి చిన్న విషయంలో కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఇలా జరగలేదు. అసలు ల్యాబ్లో కూడా చిన్న వాసన వచ్చినా ఏమొచ్చినా వాళ్ళని ఉంచరు, ఈయనైనా బయటకు వచ్చేస్తారు. చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ చిన్న విషయం కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూనే ఉంటారు. మంచి చెడు అంటే ఒక ఏదో నాన్న అలాని భయం వాళ్ళకి అసలు అట్లా ఉండదు. ఏ విషయమైనా డిస్కస్ చేస్తారు. చాలాసేపు మాట్లాడుకుంటారు. అలా అంటే ఒక ఫ్రెండ్ నాన్న అలా కాకుండా ఉంటారు. ప్రతి విషయం చెప్తారు. చదువు విషయమైనా మామూలు విషయమైనా అక్కడికి ఏదైనా అన్నీ చెప్తారు. అందరి ఫ్రెండ్ అంతే. చూడొచ్చు పూర్తిగా ప్రతి ఒక్కరూ అయితే కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. ఒకసారి ఫాదర్ దూరవడంతో పూర్తిగా ఏం చేయాలో దిక్కు చూస్తున్న పరిస్థితులు అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కళ్ళెదుటిగా తిరిగే మనిషి ఇప్పుడు లేడంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. ఇలాగా ఇన్సిడ్ అవ్వడం వల్ల మా కుటుంబం మొత్తం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మాకు కూడా ఏదైనా ఊర్లో పండగలు పబ్బాలు అయితే అందరం కలిసిమెలిసిగానే ఒక కుటుంబంలో చేసుకునేవారు. అందులో నా తర్వాత ఈయన కూడా మెయిన్ పాత్ర. మేమంతా కలిసి ఉండడానికి ప్రయత్నించేవాడు. అన్నిటికీ కలిసి ఉండేటట్టుగా ఉండేవారు కుటుంబంలో. సడన్గా ఒక కుటుంబంలో మనిషి లేకపోవడంలో జీర్ణించుకోలేని పరిస్థితి అండి సార్. మరి ఇది మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ కుటుంబంలో కూడా ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను సార్. చూడొచ్చు రామిరెడ్డి పూర్తిగా అయితే పిల్లల్ని కష్టపడి చదివించి స్థాయి వరకు తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక్కసారిగా దూరం అవడంతో వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నెక్స్ట్ మా భవిష్యత్తు ఏమిటని పిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రోజు పెద్ద దిక్కుగా ఉండే మా ఆయన పూర్తిగా ఇప్పుడు ఏం చేయాలో రేపు ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు పూర్తిగా అయితే 18 కుటుంబాల్లో ఉన్న పరిస్థితి ఇదే ఉంది. ఇలాంటి ఫార్మా కంపెనీలు కనీసం నిబంధనలు పాటించకుండా పూర్తిగా అయితే యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉన్నాయని ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా చూడవచ్చు. అయితే మాకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ప్రతి ఒక్కరూ అయితే వేడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మరి భవిష్యత్తులో జరగకూడదు. ఎందుకంటే మనిషి ప్రాణాలతో చెలగాట వాడకూడదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి తీసుకురాలేము కదా అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా చాలా 18 కుటుంబాల్లో ఇది ఒక విషాద ఘటన నింపిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ.